గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు పక్కన చిరు వ్యాపారం ఇబ్బంది పెట్టడం కాదు, అభివృద్ధి చేసే విధంగా విధి నిర్వహణ ఉండాలంటూ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం. అభివృద్ధి చేసి చూపిస్తే ప్రజలే స్వచ్ఛందంగా సహకరిస్తారని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. బిల్లపాడు గ్రామంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన జనసేన నాయకులు సందు పవన్. ఆలయ నిర్మాణ విషయంలో గ్రామ ప్రజలపై బైండ్ ఓవర్ కేసులు పెట్టడం సరికాదంటూ ఎంఆర్ఓకు విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. జీవో నెంబర్ 673 వెంటనే రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన కార్మికులు. అభివృద్ధి పనుల పేరుతో రోడ్ల పక్కన జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులను అనవసరంగా ఇబ్బంది పెట్టవద్దని గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా రోడ్డు పక్కన దుకాణాలు నిర్వహిస్తున్న చిన్న వ్యాపారులను తొలగించే విషయంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. దుకాణాలు తొలగించడంలో చూపిస్తున్న ఉత్సాహాన్ని అదే స్థాయిలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడంలో కూడా చూయించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని, అభివృద్ధి ఫలితాలు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేవలం రోజువారీ జీవనోపాధి కోసం చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని ఇబ్బంది పెట్టే విధంగా డ్రైనేజీలపై ఉన్న దుకాణాలను తొలగించడానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వవద్దని స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సంక్షేమానికి దోహదపడేలా ఉండాలని, ప్రజల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అధికారులకు సూచించారు. పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎక్కడ పెట్టమవుతుంది. బస్ స్టాండ్ ఆపోజిట్ బస్ స్టాండ్ ఉందండి. షాపుల మధ్యలో డ్రైన్ ఉంది సార్. షాపుల మధ్యలో డ్రైన్ ఉంది. అలా నేను అదే చెప్పాను మీకు, యూ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. కాకపోతే మనకేంటంటే మనం అదీపిత్వం మీద పెట్టే ఉత్సాహం మనం డ్రైనేజ్ డీసిల్టింగ్ మీద పెట్టకపోతే ప్రాబ్లం. జనాల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు మిగతా వాళ్ళందరికీ ఇంత బాగుంటుంది అనేది చూపించగలిగితే చేయండి. లేకుండా అంటే వాళ్ళంతా ₹10,00,000 వేసుకెళ్ళి నెలకు 4,500 సంపాదించుకునేవాళ్ళు. వాళ్ళకి తెలియదు, నేను చెప్తున్నాను, వాళ్ళకి తెలియదు మెయింటెనెన్స్ నేర్పించి వాళ్ళని బతుకుదల పాడవకుండా చూసుకోండి. అది నాకు వాళ్ళని గబుక్కుని మన అందరం చూడగానే గుడివాళ్ళు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు ఈ షాపుల మీద, అదే ఈ చిన్న చిన్న బళ్ళు వేసుకున్న వాళ్ళ మీద విపరీతానికి ఇది చేస్తారు. కానీ మనం ఈ బళ్ళనే తీసుకెళ్ళి ఒక ఆట పెడితే ఎవరో చెప్పకొచ్చుకోండు. ఓకే, దాంట్లో అది మనకి మన మెయిన్ రోడ్ వచ్చిన తర్వాత మనకు సెపరేట్ ప్లాన్ ఉందని దాంట్లో ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. అప్పటిదాకా మాత్రం వీళ్ళని మరీ లైవ్లీహుడ్ లేకుండా చేయదనేది నాకు థ్యాంక్ యూ. గుడివాడ రూరల్ మండలంలోని బిల్లపాడు న్యూ కాలనీలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి నెలకొన్న వివాదంపై జనసేన పార్టీ నాయకులు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆశ్రయించారు. స్థానిక ప్రజలందరూ కలిసి అమ్మవారి దేవాలయం నిర్మించుకోవాలని కోరుకుంటున్నప్పటికీ కొంతమంది వ్యక్తులు మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ గ్రామంలో అలజడి సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణానికి మద్దతు ఇస్తున్న పేద ప్రజలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించడం సరైన చర్య కాదని జనసేన నాయకుడు సందు పవన్ పేర్కొన్నారు. స్థానిక ప్రజలతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని ఎంఆర్ఓకు విజ్ఞప్తి చేశారు. అనంతరం సందు పవన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకు అపకీర్తి తీసుకురావాలనే ఉద్దేశంతో కొంతమంది దుష్టశక్తులు గ్రామంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారు తమ చర్యలను విరమించుకోకపోతే జనసేన పార్టీ తరపున పేద ప్రజలకు అండగా నిలిచి ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వారిపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిల్లపాడు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా ఆఫీస్లోనే పొద్దున 9 వచ్చి సాయంత్రం 7 8 మా ఆఫీస్లో ఉంటుంది, పార్టీ కార్యాలయంలో ఉంటుంది. అందరినీ సేమ్ అట్లాగే ఎవరో పని చేసుకుని బతికేవాళ్ళు అనమాట. అందరినీ ఇబ్బంది పెట్టడం, అందరినీ ఇది చేయడం. మనము వాళ్ళకి సంబంధం లేని స్థలమైనప్పటికీ కూడా సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు స్పందించి ఆల్టర్నేటివ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తీసుకెళ్ళి అక్కడ షెడ్ చేసి గొడవ చేయడం అంటే
అసలు మీ ఆఫీస్ నుండి మా పార్టీ తరఫున జిల్లా కేంద్రం మొత్తం వచ్చి టెంట్ వేసుకుని మీ నిరాహార చేసేటప్పుడు నేను అంటామని చెప్పి మీకు మీ సభ్యులు తెలియకపోవడం. ఎందుకంటే వీళ్ళంతా చిన్న చిన్న ఫ్యామిలీస్ 500 రూపాయలు 1000 రూపాయలు పని చేసుకుంటే సాయంత్రానికి వెళ్తే కానీ మొబైల్ అంతా టార్గెట్ వర్క్ చేసుకుని రోజు పనులు చేసుకునేవాడు. వీళ్ళకి బయట వచ్చి విముక్తి కావాలి. ఓకే, ఎవరైతే చేస్తున్నారో ఆ అమ్మాయి చేస్తుంది, ఆ అమ్మాయి ఇంటి పక్క నుంచి ఒకళ్ళు చేస్తున్నారు అంటున్నారు. ఆ ఇద్దరు తీసుకెళ్ళి వీళ్ళకి మీ సంవత్సరాలు చెబుతున్నాను, అరెస్ట్ చేసి ఆనేసేట్టు బయట లేదా 1,00,000 రూపాయలు పూచీకట్ట పెట్టమని చెప్పని ఇద్దరే చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణ మందపాడు న్యూ కాలనీ బిల్లపాడు వాస్తవ్యులు మా కార్యాలయానికి రావడం జరిగింది. 2 నెలల క్రితం బిల్లపాడు న్యూ కాలనీలో ఒక అమ్మవారి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి ఒక కుటుంబం కక్షపూరితంగా కావాలని మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రభుత్వ అధికారులను కూడా పక్కదోవ పట్టించే విధంగా వారి యొక్క బిహేవియర్ ఉందని చెప్పని మా దృష్టికి వస్తే ఆ రోజున శాసనసభ్యులు గౌరవనీయులు వెనిగళ్ల రాము గారి దృష్టికి కూడా వీరందరినీ తీసుకెళ్ళి ఆ సమస్యను అడ్రస్ చేశారు. సానుకూలంగా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈ గ్రామ ప్రజల తరపున దేవాలయం అంటున్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులతో తక్షణం మాట్లాడతామని ఎంఆర్ఓ గారిని అలాగే పోలీసు ఉన్నతాధికారులను కూడా పంపించి వీరికి ఆల్టర్నేటివ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు వీరికి ఆల్టర్నేటివ్ కూడా తక్షణం ఏర్పాటు చేశారు. అక్కడి వరకు అంతా కూడా సజావుగా సాఫీగానే సాగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాటని కొంతమంది కావాలని చెప్పి వీళ్ళల్లో వీళ్ళకి గొడవ పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారిని బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో కొంతమంది కావాలని అక్కడ నిన్న ఒక చర్చికి రేకుల షెడ్ లాంటిది వేసి వీళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారంటే వీళ్ళందరి మీద ఎంఆర్ఓ గారు అప్పుడున్నటువంటి ఎంఆర్ఓగా ఛార్జీలో ఉన్నటువంటి ఆయన వీళ్ళలో బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. వీళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం ఏంటండి? దీన్ని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బైండ్ ఓవర్ కేసులు వీళ్ళ మీద ఎందుకు పెట్టాలి? మీరు ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ నిజంగా తీసుకొచ్చి బైండ్ ఓవర్ కేసులు అరెస్ట్ చేయండి. మీరు ఈ గ్రామం తరఫున పార్టీ తరఫున మేము అందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. ఈ రోజున ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి మేము ఇదే విషయాన్ని ఎంఆర్ఓ గారికి సమనీయంగా తెలియజేసుకోవడం జరిగింది. దానికి సానుకూలంగా ఎంఆర్ఓ గారు కూడా ఈరోజు నేను సిఏ గారితో వాళ్ళతో నేను మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం తీసుకొస్తానండి అని సానుకూలంగా స్పందించడం జరిగింది. బైండ్ ఓవర్ విషయంలో కనుక ప్రభుత్వం అధికారులు వీళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు కనుక తీయకపోతే జనసేన పార్టీ తరఫున ఇదే ఎంఆర్ఓ గారి కార్యాలయం ముందు ధర్నా చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా కూటమి నేతగా ఉన్నటువంటి వెనిగళ్ల రాము గారికి ఎలాంటి ఇబ్బంది కలిగించినటువంటి ఈ యొక్క సంఘ విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తరిమేయడానికి కూడా జనసేన పార్టీ తరఫున మేము వెనకాడబోమని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకనంటే గుడివాడ నియోజకవర్గాన్ని 20 ఏళ్ళు అభివృద్ధి అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటే వెనిగళ్ల రాము గారు కేవలం 2 సంవత్సరాల్లో గుడివాడని ప్రజానికం అందరికీ కూడా మెచ్చుకునే విధంగా హర్షించే విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న సమస్య మీద రాత్రి 11 గంటల వరకు కూడా ఆయన కూర్చుని వీళ్ళకి ఆల్టర్నేటివ్ కల్పించినటువంటి వ్యక్తి మీద మీ చేతగాని దద్దమ్మ రాజకీయాలు చేస్తూ ఉంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క పేటీఎం కుక్కలకు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అమాయక ప్రజల్ని బలిపశువులుగా చేసి మీరు రాజకీయాల ఊబిలోకి లాగుదామని చూస్తే మాత్రం జనసేన పార్టీ తిప్పి కొడతా ఉంటుందని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇలాంటి చర్యలు మానుకోకపోతే రానున్న రోజుల్లో మీకు ఇదే గ్రామ ప్రజల నుంచి ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా వెనకుండి ప్రోత్సహిస్తున్నారో వారందరికీ కూడా చెప్పు దెబ్బలు కూడా తప్పవని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు విరామం. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ
విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు గుడివాడ పురపాలక సంఘం పరిధిలో కాంట్రాక్ట్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయి. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న సుమారు 62,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్నారని నాయకులు తెలిపారు. జీవో నెంబర్ 673ను వెంటనే రద్దు చేయాలని, ప్రైవేట్ ఏజెన్సీల విధానాన్ని నిలిపివేసి కార్మికులను నేరుగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు ఆర్సిపి రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దనాల సత్యనారాయణ, ఆకుల నరసింహారావు, మునగాల సీను, రమణబాబు, సొసైటీ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గతంలో స్థానిక సంస్థలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 74, 73 ఆర్టికల్ కింద నిధులు ఇస్తూ ఉండేవి. గత 20 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలకి నిధులు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ కాళ్ళ మీద మీరే నిలబడండి అనే పేరుతో ఈరోజు అనేక సేవలు పొందే ప్రజల మీద భారాలు వేయడానికి సిద్ధపడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 673 జీవో అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ జీవో వలన మంచినీళ్ళు కానీ, శానిటైజర్ కానీ, డ్రైన్లు కానీ మొత్తం అన్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే ఆలోచనతోనే ఈ 673 జీవో తీసుకొచ్చారు. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి ఇక్కడ వర్క్ లోడ్ పెరిగిపోయింది, వర్కర్స్ వేయండి అని గత ప్రభుత్వం నుంచి ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వర్కర్స్ ని పెంచుకోకుండా ఈ రోజు 673 జీవో తీసుకొచ్చి ఈ ఉన్న వర్కర్లతోనే ఈ అదనపు పని చేపించాలనే ఆలోచనతోనే ఈ రోజు రాష్ట్రంలో ఈ జీవో రావటం జరిగింది. ఈ జీవో వల్ల రేపు భవిష్యత్తులో మంచినీళ్ళ మీద పన్ను పెరుగుతుంది. అట్లాగే శానిటైజర్, డ్రైన్లు ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వర్కర్స్ మీద కూడా కాంట్రాక్ట్, ఈ వర్కర్స్ ని కూడా అనేక సంవత్సరాల నుంచి వీళ్ళు మన మున్సిపాలిటీలో సుమారు ఒక్కొక్కరు 25 నుంచి 30 సంవత్సరాలు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేస్తూ ఉన్నారు. నిన్నే మనం చూస్తే పంజాబ్ రాష్ట్రంలో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేశారు. కానీ మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు వీళ్ళని రెగ్యులర్ చేయట్లా. సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చింది, అనేక తీర్పులు ఉన్నాయి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. వీళ్ళకి పర్మనెంట్ వర్కర్కి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో వీళ్ళకు కూడా అలాంటి సౌకర్యాలు కల్పించమనే ప్రభుత్వం జీవోలు ఉన్నా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు
అవేమి అమలు చేయకోకుండా మొత్తం అంతా కాంట్రాక్ట్ వ్యవస్థలోకి, మున్సిపాలిటీనే కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకుపోతున్నారు. రేపు ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, చైర్మన్లు వచ్చినా వాళ్ళు ఏమీ చేయలేరు. ఈ జీవోల్ని ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులు ఉంటారు. ఈ జీవోల వల్ల ప్రజల మీద భారం పడుతుంది. అట్లాగే మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా వాళ్ళ ఉద్యోగప్పుడు రక్షణ ఉన్నది కూడా ఆప్కాస్ను కూడా తీసేసి వీళ్ళందరినీ కాంట్రాక్ట్కి అప్పచెబుతారు. కాంట్రాక్ట్ దగ్గర ఇష్టమైతే పనిచేయలేదు మానే అనే పద్ధతిలో వస్తాయి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటు అందరినీ మేల్కొల్పి ఈ జీవో రద్దయ్యే వరకు అందరూ ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు గుడివాడ పట్టణంలో మున్సిపాలిటీ ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయటం జరుగుతాం. కాంట్రాక్ట్ కార్మికులు అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ఈ ప్రధానమైన డిమాండ్స్ మీద ఏంటంటే రాష్ట్ర నాయక పిలుపు మేరకు కాంట్రాక్టు కార్మికులు గత 25 సంవత్సరాల నుండి మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. అయితే మాకంటూ ఒక గుర్తింపు అనేది లేదు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న మాకు గుర్తింపు ఉండాలని, అలాగే మొన్న హైకోర్టు ఒక సర్క్యులర్ ఇచ్చింది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ రెగ్యులర్ చేయాలని ఒక సర్క్యులర్ విడుదల చేసింది. దాని మీద కూడా మా రాష్ట్ర నాయకత్వం గొప్ప పోరాటం చేస్తుంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిని విచ్ఛిన్నం చేసి ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలని, మాకు గుర్తింపు అనేది లేకుండా చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. దీనికి అనుగుణంగా మేము ఈ యొక్క రాష్ట్రం మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎన్నో సంవత్సరాలు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలనే నినాదం మీద మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే సంతకాల సేకరణ కూడా చేయడం జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి కూడా రేపు 22వ తారీఖున పాదయాత్రతో వెళ్ళి ఈ సంతకాల సేకరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మాకు ప్రధానమైన డిమాండ్స్, మా యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు మేము గట్టి పోరాటంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. పర్మనెంట్ చేస్తారని చూస్తున్నాము. మాకు ఎటువంటి లేవు. మేము చాలా ఇబ్బందుల్లో ఉంటున్నాము. రేట్లు చూస్తే చాలా ఇదిగా ఉన్నాయి. ప్రైవేటీకరణ రద్దు చేయాలి, మాకు పర్మనెంట్ చేయాలి. పెనమలూరు నియోజకవర్గంలోని పూరంకి గ్రామంలో సుమారు 1 కోటి వ్యయంతో నిర్మించిన 3 సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 నుంచి 30 సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న రోడ్లను ఆధునిక సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో తాడికడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు, పూరంకి, యనమలకుదురు, తాడికడప ప్రాంతాల్లో 100 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం 3.5 కోట్ల వ్యయంతో 100కు పైగా రోడ్ల అభివృద్ధికి టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని, నెల రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే తమ లక్ష్యమని, తాడికడప మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు పోరంకిలో మన ఊర్లో మన ఇంటి చుట్టుపక్కల దాదాపుగా 1 కోటి రూపాయలతోటి 3 రోడ్లని ప్రారంభించుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో సుమారుగా 20-30 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లన్నీ కూడా చిన్న రోడ్లుగా ఉండి ధ్వంసమైపోయిన రోడ్లన్నీ కూడా ఈ 3 రోడ్లని కూడా వెడల్పు చేసి సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరూ కూడా చూపించిన అపూర్వ స్వాగతానికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడూ కూడా పోరంకి బిడ్డగా ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఏకపక్షంగా దీవిస్తున్న మీ అందరికీ ఎంత చేసినా రుణం తీర్చుకోలేం. తప్పకుండా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సుమారుగా 100 కోట్ల రూపాయలతోటి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కానూరులో కానీ, పోరంకిలో కానీ, యనమలకుదురు, తాడిగడప 4 గ్రామాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. 4 రోజుల్లో పనులు ప్రారంభించి సిమెంట్ రోడ్లుగా మార్చలేం, కానీ కనీసం
ఇంట్లో నుంచి బయటకు వస్తే కాలుకి బురదవ్వకుండా రోడ్లు అభివృద్ధి చేసే వరకన్నా చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 3.5 కోట్లతో టెండర్లు పిలవబోతా ఉన్నాం. తర్వాత చేసే అభివృద్ధిలో రోడ్లుగా అభివృద్ధి చేసి సిమెంట్ రోడ్లు అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ఖర్చు పెట్టిన ఏదైతే కొద్దిగా మెటీరియల్ పెట్టామో దాన్ని లెస్ చేసుకొని ఈసారి సిమెంట్ రోడ్లుగా తప్పకుండా మన మున్సిపాలిటీలో ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా అభివృద్ధిలో అందరికన్నా ముందు వరుసలో నిలబడే విధంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు విరామం. వికాస్ రెయిన్బో స్కూల్ ఫాస్ట్ డిసిప్లిన్ బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ, ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్: దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు గుడివాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించి ప్రధాని మోదీ పాలనపై వారి అభిప్రాయాలను స్వీకరించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కార్యక్రమం తొలి రోజు ప్రముఖ వైద్యులు డాక్టర్ భవానీ శంకర్ ను బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ వివిధ రంగాల్లో పురోగతి సాధించిందని డాక్టర్ భవానీ శంకర్ అభిప్రాయపడ్డారు. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు అంగరాల సతీష్, సూరే గాంధీ, పట్టణ అధ్యక్షుడు ఆర్కే ఆంజనేయులు, బోనం గోపికతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రముఖులందరూ, పట్టణ ప్రముఖులందరూ వచ్చి నన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు తన సుపరిపాలన పూర్తి చేసిన సందర్భంగా మీరందరూ ప్రముఖుల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలని నిజంగా అనుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంతకుముందు పాలన వేరు, వాజ్పేయి గారి టైంలో చూసిన పాలన, ఆ తర్వాత మధ్యలో బ్రేక్ వచ్చింది. లేకపోతే ఇంకా దేశం ఇంకా చాలా ముందుకు వెళ్ళి ఉండేది. ఆ 10 years బ్రేక్ నిజంగా దేశానికి చాలా నష్టాన్ని చేకూర్చింది. తర్వాత ఈ 12 సంవత్సరాల్లో మళ్ళీ మోడీ గారు వచ్చి, మోడీ గారు హ్యాస్ టేకెన్ రైట్ డెసిషన్స్. ముఖ్యంగా మనం దేశం స్వయం సమృద్ధి సాధించాలని
మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అని పెట్టేసి ఆ కార్యక్రమం ద్వారా చాలా ఇండస్ట్రీ చాలా ఇది రావడానికి జరిగింది. మనం ఇవాళ కొత్తగా ఎన్నో విషయాల్లో కొనంలో చాలా స్పీడ్గా, ముఖ్యంగా ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇవాళ మోడీ గారు యూరోప్ టూర్లో ఉన్నారు. ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇంటర్నేషనల్గా మనకంటూ ఒక గుర్తింపు తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా గొప్ప విషయం. ఇంతకుముందు ప్రధానులు ఎవరు కూడా అంతలాంటి దీన్ని చేసి ఉండలేదు. అట్లాగే దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో ఆయన టీం చాలా డెడికేటెడ్ టీం, నితిన్ గడ్కరీ అనొచ్చు, ఏదనొచ్చు, చాలా గొప్ప విషయాలను సంస్కరణలు తీసుకొచ్చారు కాబట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది. ఇవాళ యాక్చువల్గా టోల్ గేట్ దగ్గర కూడా మనం ప్రీవియస్గా కట్టలు వసూలు చేసి దానికి అకౌంటబిలిటీ కూడా ఉండేది కాదు. అసలు ఏ రోడ్డు వేస్తున్నా ఎంత ఉండేది కాదు. నితిన్ గడ్కరీ వచ్చిన తర్వాత మనం ఈ 12 yearsలో ఫాస్ట్ ట్యాగ్ తీసుకొచ్చి తర్వాత అన్నీ అకౌంట్ ఫర్ చేసి అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా స్పీడ్గా డెవలప్ చేయడం వల్ల మనం ఇవాళ ఎంతో గొప్ప విషయం. లేకపోతే రోడ్స్ ఎట్లాంటి రోడ్స్ మీద తిరగాల్సి వచ్చేది. అట్లా మోడీ చేంజ్ పర్టికులర్ దేశంలో మనం తయారు చేసుకోవాలి. ఇవాళ కూడా స్వదేశీ నినాదాన్ని ఇంకా మనం ఎత్తుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనం భారతదేశం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఏదో ఎక్కడో దేశం గల్ఫ్లో, మిడిల్ ఈస్ట్లో వారు జరుగుతుంటే మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనం స్వయం కృషి చేసుకుని మనం సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండాలన్న ఆలోచన ఉండాలి. అంతేగాని ఒకరి మీద డిపెండ్ అవుతూ ఎప్పుడు కొంతవరకు డిపెండ్ అవ్వాలి తప్ప ఇవాళ ఉన్నటువంటి దీంట్లో అలా కొంతవరకు డిపెండ్ అవ్వాలి. కానీ చాలా వరకు మనమే మన కాళ్ళ మీద నిలబడినటువంటి దాన్ని ఆయన మనసులోని విషయం అదే. అట్లా ఇవాళ ఈవెన్ అగ్రికల్చర్గా కూడా ఈ పామ్ ఆయిల్ని కూడా మనం ఇంపోర్ట్స్ దాదాపు 77 కోట్లు 80 కోట్ల ఆయిల్, ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేస్తాం. ఇట్లా తగ్గించాలనే ఉద్దేశంతో ఆయన ఒక ప్లాన్ ఉన్నది, మీ అందరూ తెలుసుకోలేదు. సో ఈ డూయింగ్ వండర్ థింగ్స్. ఇది ఆయన కనీసం ఇంకొక 7 ఏళ్ళు అంటే 8 ఏళ్ళు కంప్లీట్ 4 టర్మ్ పూర్తి చేయాలని. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి సుపరిపాలనా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి పరిపాలనలో ఒక అమృత గడియల్లాగా భావిస్తూ 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని ప్రముఖులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ కలవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు గుడివాడలో గౌరవ డాక్టర్ గారు భవానీ శంకర్ గారిని కలవడం, వారు చేసినటువంటి సేవలు గుర్తింపుగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సేవలు ఆచరిస్తూ వారి పరిపాలన ఎలా ఉందో వీటిని కూడా అడిగి తెలుసుకోమని పార్టీ మమ్మల్ని ఆదేశించిన పిమ్మట ఈరోజు పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారిని కలవడం గర్వకారణంగా భావిస్తూ ఇటువంటి మహనీయులందరినీ కూడా కలిసినందుకు మేమందరం కూడా ధన్యులుగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్కారం, అందరికీ నమస్కారం. గుడివాడ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ దేశంలో. 2047 ఏదైతే వికసిత భారత్ లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. వారసత్వం లేని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ అంటే ఒక సిద్ధాంతం, ఒక వ్యూహం, ఒక కార్యకర్తల బలమే బీజేపీ పార్టీ. ఈ రోజున ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో, గుడివాడ పట్టణంలో మాకు 12 సంవత్సరాల పాలన మీద రోజు కూడా ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. అమ్మ పేరు మీద మొక్క నాటడం. ఈ రోజున ఏంటంటే కార్యక్రమం విశిష్టమైన వ్యక్తుల్ని కలిసే కార్యక్రమాన్ని మా రాష్ట్ర పార్టీ ఆదేశించింది. గుడివాడ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్న మరి భవానీ శంకర్ గారు, డాక్టర్ గారిని ఈ రోజున మేము కలవటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు ప్రజలకి. సమయం కూడా వెచ్చించి మరి ఆయన చేసే సేవకి మరి ఆయన కలిసి మేము ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల పాలన మీద వాళ్ళకు కూడా కొంత అవగాహన ఉంటుంది. కలిసి మేము రాష్ట్ర పార్టీకి ఇలా రోజు కూడా ఒక కార్యక్రమం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. దానివల్ల ఈ రోజున మా కార్యకర్తలందరం కూడా వచ్చి సార్ని కలవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి మహానుభావుల్ని స్మరించుకున్న రోజు. ఎందుకంటే 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలన ఎలా ఉంది అని చెప్పి మరి గుడివాడ పట్టణంలో ఉన్న ఇప్పుడు వైద్యం నారాయణ హరి అంటారు. అలాంటి వైద్యాన్ని అందిస్తున్న మహానుభావులు మరి భవానీ శంకర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే చాలామందిని నేను ఈ గుడివాడ పట్టణంలో పేదవారిని యాక్సిడెంట్ అయితే ఇక్కడ తీసుకొచ్చిన రోజు ఉంది. మరి ఆ మహానుభావుడు చెప్పని వెంటనే ముందు డబ్బుల గురించి తర్వాత ముందు ఆ మహానుభావుడు వైద్యం అందించి వాళ్ళని ఏదో విధంగా రక్షించే ప్రయత్నం చేసేవారు. అలాంటి వాళ్ళని మేము ఈరోజు సన్మానించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా ఈ గుడివాడ పట్టణంలో ఇలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉండి వైద్యులందరినీ మేము ఇలా పురస్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆలోచన సిద్ధాంతం నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి.
ఎంత మట్టికి రాజకీయం అంటే ఓట్లు ఎలా దండుకోవాలో చూస్తారు. కానీ ఆ మహానుభావుడు మన దేశాన్ని అభివృద్ధికి, మన దేశంలో ఉన్న ప్రజలు సస్యములుగా ఉండాలనే ఆలోచనతో ఇలాంటి వారిని కూడా గౌరవించాలని చెప్పడం మామూలు విషయం కాదు. అలాంటి మహానుభావుడి సేవలో మీ అందరూ కార్యకర్తలుగా నాయకులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. ఇంత అవకాశం ఇచ్చిన ఈ గుడివాడ బీజేపీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. పాఠశాలల్లో పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం నందిగామలోని శ్రీ చైతన్య విద్యా సంస్థ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ మార్కెట్లో తక్కువ ధరకు లభించే పుస్తకాలను విద్యా సంస్థలు తమ పేర్లతో ₹1000 విక్రయిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపించారు. పుస్తకాల ధరలను నియంత్రించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని, కార్పొరేట్ విద్యా సంస్థలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. నిరసనలో భాగంగా విద్యార్థులకు విక్రయిస్తున్న పుస్తకాలను రోడ్డుపై పెట్టి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. విద్యారంగంలో జరుగుతున్న అక్రమ వసూళ్లను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ ఫీజులు, పుస్తకాల విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్కూళ్ళల్లో పుస్తకాలు బహిరంగంగా బట్టలు అమ్ముతారు తెలుసు కదా. ఇలాంటి మాటలు సరికాదు, పద్ధతి కూడా కాదు. ఇది మీరు ఒక విద్యాధికారి ఉండి మీ ప్రాంతంలో చెప్పండి. అది ఏ గట్టు చెప్పింది మీకు? ఇక్కడ కాదు సార్, అటు కాదు, ఇటు. 20 లక్షల రూపాయల పుస్తకాలు సీజ్ చేస్తే మీ చర్యలు తీసుకోవాలా? మొన్న 20 లక్షల రూపాయల పుస్తకాలు సీజ్ చేసింది. కొత్త అయినా ఊరి కొత్త అయితే చేసే పని అదేగా. ఏం చేస్తారు? మాకు లక్కే సీజ్ చేయాలి. అట్లా ఇంకో తాళం ఉంది ముందు, అది అనుభవించాలి. గోడౌన్ ఉంది. కూడా అదే జరిగింది సార్. తాళం లాగా సగం పుస్తకాలు పోయినాయి. మీరు కనుక సార్ లక్క సీన్ వేస్తేనే గుర్తుంచుకుంటాం. ప్రాజెక్టు పుస్తకం ఇక్కడ చదువుకోవటం మీరు అధికారికంగా మీరు లక్క సీన్ వేయాలి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రోడ్డు పక్కన చిరు వ్యాపారం ఇబ్బంది పెట్టడం కాదు, అభివృద్ధి చేసే విధంగా విధి నిర్వహణ ఉండాలంటూ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం. అభివృద్ధి చేసి చూపిస్తే ప్రజలే స్వచ్ఛందంగా సహకరిస్తారని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. బిల్లపాడు గ్రామంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన జనసేన నాయకులు సందు పవన్. ఆలయ నిర్మాణ విషయంలో గ్రామ ప్రజలపై బైండ్ ఓవర్ కేసులు పెట్టడం సరికాదంటూ ఎంఆర్ఓకు విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. జీవో నెంబర్ 673 వెంటనే రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన కార్మికులు. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.